మెగా డాటర్ నిహారిక కొణిదెల మెగా కాంపౌండ్ లో నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016లో ఒక మనసు మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో యంగ్ హీరోగా నాగశౌర్య నటించగా నిహారిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అంత హిట్ కాకున్నా నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్ గానే కాకుండా పలు రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ఈ అమ్మడు యాక్టింగే కాదు నిర్మాతగా కూడా రాణిస్తోంది. పింక్ ఎలిఫెంట్ అనే సొంత బ్యానర్ పెట్టుకుంది. పలు వెబ్ సిరీస్లకు ప్రొడ్యూస్ చేస్తూ అవకాశం ఉంటే అందులోని క్యారెక్టర్స్ నచ్చితే నటిస్తోంది. ఇటీవల తన ఓన్ బ్యానర్ పై నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ సక్సెస్ కావడంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నిర్మాతగా ఓ ఫీల్ గుడ్ మూవీని అందించారనే ప్రశంసలు అందుకున్నారు ఈ బ్యూటీ. ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది నిహారిక. ఇక ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ స్టార్ కొడుకు అకిరానందన్ సినిమా ఎంట్రీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అకిరానందన్ సినిమా ఎంట్రీ గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవర్ స్టార్ తనయుడు అకిరా సినిమా ఎంట్రీ గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా నిహారిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. అకిరా చాలా చిన్నవాడు, వాడికి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందని తెలియదు. నేను వాడిని ఎప్పుడూ అడగలేదు సినిమాల్లోకి వస్తావా అని. వాడు చాలా యంగ్ కదా, వాడికి ఆ ఆలోచన ఉంటే ఖచ్చితంగా అని సమాధానం ఇచ్చింది. దీంతో మెగా డాటర్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ మాత్రం తెగ సంతోషపడుతూ నిహారిక వీడియోను షేర్ చేస్తున్నారు. అకిరానందన్ గురించి చెప్పాలంటే అకిరానందన్ పవన్ వారసుడు. పవన్ లాగానే అకిరానందన్ కూడా అంతే స్మార్ట్. రేణు దేశాయ్ తరచూ అకిరా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అకిరా కేవలం నటనపైనే కాదు, మ్యూజిక్, పాటలు పాడటం, పాటలను కంపోజ్ చేయటం, ఇటు స్విమ్మింగ్, డాన్సింగ్, కరాటే ఇలు పలు విద్యల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఇప్పటికే అకిరా కంపోజ్ చేసిన పాటలు వైరల్ గా మారాయి. పలు సోషల్ మీడియా కథనాల ప్రకారం అటు నటనపై శిక్షణ ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. పవన్ ఫ్యాన్స్ కూడా అకిరా ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.